శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో ఈ వృశ్చిక రాశి వారికి 3 ప్రధాన గ్రహాలు రాశిలో సంచరిస్తుండగా, అందులో రవి దశమాధిపతిగా రాశి యందు సంచరించడం వలన మీరు చేసే నూతన ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్తో ఏ పనైనా ప్రారంభించాలనే సంకల్పంతో మీరు ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు కూడా కొన్ని కొత్త కొత్త అవకాశాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాం, రాజకీయ రంగంలో ఉన్నాం, మీ ఉనికిని చాటుకునే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అదే రవి నెల 16వ తారీఖున ఈ వారంలో ధనస్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ధనం కానీ, మీ తండ్రి గారు తరపు నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సహకారం కానీ, ధనం కానీ రావడం జరుగుతుంటుంది. మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం కొత్తగా వనరులు ఏర్పడడం వల్ల కొంతవరకు మీ పైన ఆర్థిక భారం అన్నది తగ్గుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు ఇదే రాశిలో సంచరించడం వల్ల కొంతవరకు ఆర్థిక పరంగా చాలా టైట్ పొజిషన్ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రస్తుతం శుక్రుడు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫైనాన్స్ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు రావడం కానీ, వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు కొన్ని అనారోగ్యపరమైనటువంటి హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మగవారు అంటే వాళ్ళ భార్యకి కొంతవరకు హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా వారం చివరిలో శుక్రుడు కూడా మీకు మళ్ళీ రవితో ప్యారలల్గా ధనుసు రాశిలోకి ధనస్థానంలోకి చేరడం వల్ల కొంతవరకు ఒక రిలీఫ్ లాంటిది, ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది, అంటే ఇది ఎండింగ్లో 20వ తారీఖు అటు ఇట్లు లభించే అవకాశం ఉంది. అయితే ఈ బుధుడు రాశి యందు సంచరించడం వల్ల చాలా వరకు బుధుడు ఈ రాశిలో దిగ్బలం పొందడం వల్ల అంటే కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. అది విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ కొన్ని కొత్త అవకాశాలు రావడం, కొన్ని ఆఫర్లు మీకు ఇతరుల నుంచి వచ్చి ఈ పని మాకు చేసి పెట్టండి, మీరు ఈ లాభం పొందండి అన్నటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. మీరు దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకుంటే జీవితంలో ఎక్కువగా సెటిల్ అవ్వడానికి కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం, అది మీరు సంపూర్ణంగా పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ వారంలో సహకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా గురువు ధనాధిపతిగా అష్టమ స్థాన సంచారం వల్ల కొన్ని అవకాశాలు ఉంటాయి, రావాల్సింది ఉంటుంది, కానీ అది సకాలంగా చేతికి రావడం జరగదు. పెద్ద మొత్తంలో ఏదో ఒక డీల్ చేయడం వల్ల ఈ ధనం రావాలి, వస్తుంది అనుకుంటాం, కానీ అది అలా వాయిదా పడుతుంటుంది. సమయానికైతే చేతిలో ఉండడం జరగదు. అదే ఒక విధంగా మనం ఏదో సోర్స్లో డబ్బులు వస్తాయని మనం ఆ ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1-2 మార్గాల ద్వారా మీ పనులకి ఆదాయ వనరులు ఎంచుకోవాలి తప్ప ఏదో ఒకదాని మీదే ఆధారపడడం వల్ల చివరి నిమిషంలో ఇబ్బంది పడడం, దానివల్ల మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం, వాళ్ళ నుంచి మీరు కొన్ని విమర్శలు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. ఫైనాన్స్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా సకాలంలో ధనం రావాలంటే 2-3 మార్గాల ద్వారా మీరు దాన్ని సోర్స్ చూసుకోవాలి తప్ప ఒకరిని నమ్ముకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచన, ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ టెండెన్సీ మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల కూడా కొంతవరకు ఈ ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువు మీద పర్టికులర్గా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు డైవర్ట్ అయ్యి ఇతర విషయాల మీద ఆసక్తి చూపడం వల్ల చదువుకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఎవరైతే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం పిల్లలు ఉంటారో వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళు కొద్దిగా డైవర్ట్ అయ్యి చివరిలో మీకు ఆందోళన కలిగించవచ్చు. కాబట్టి ఎప్పటి నుంచే శ్రద్ధ పెట్టడం మంచిది. బట్ ఏదైనా కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త పెట్టడం మంచిది. కొన్ని కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, విమర్శలు, కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా లేకపోవడం, వారి నుంచి వ్యతిరేకత కొంతవరకు ఈ వారం మీరు ఎదురు చూడవలసి ఉంటుంది. మీరు ఎంత కఠినంగా నిరంకుశత్వంగా ఎదిరించినా కూడా అటువైపు నుంచి కూడా అంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ సమస్యలైనా సామరస్యంగా, నిదానంగా వ్యవహరించాలి తప్ప కఠినంగా వ్యవహరించడం వలన కుటుంబ సభ్యుల నుంచి అసంతృప్తి, కొన్ని ఇబ్బందులు, విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ గురువు యొక్క అనుకూలత ఉండడం వల్ల ప్రతి సమస్య చివరికి మీ కంట్రోల్లోకి వస్తుంది. అయితే దానివల్ల అది శాశ్వతంగా కొన్ని ఇబ్బందులు వాళ్ళ మనసులో ఉండిపోతాయి. కాబట్టి కొద్దిగా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా అప్ టు డేట్గా ఉంటే మంచిది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ సోర్స్లో మీరు చూసుకుంటేనే మీరు అనుకున్న పనులు ముందుకెళ్తాయి తప్ప, లేకపోతే
ధన విషయంలో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరేదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటికి కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజన్నా ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు, సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూది తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.